ఆరాధన టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు మేము వచ్చి ఉన్నాం. అది కూడా ఏంటి అని అంటే ఆరాధన టీవీ వాళ్ళు పరిచయం చేసినటువంటి ఏటీవీ ఆమ్ని. వావ్, ఈ పేరు మీరు ఆల్రెడీ విన్నారు కదా. చాలాసార్లు మన యొక్క టీవీ ఛానల్లో కూడా దాని గురించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. సో ఈ విషయంలో కొంతమంది వాళ్ళకు కలిగినటువంటి ఒక ఆలోచనల విషయంలో మేము ఆలోచన చేసి ఈ రోజుని మన ముందుకి మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి సహోదరులు పాల్ దేవప్రియం పుల్ల గారు, మరియు అదే సమయంలో మరి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి ప్రఖ్యాత దైవ వర్తమానికులైనటువంటి బ్రదర్ ఏబెల్ రాజా గారు. సో మేము ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చి ఈ ఏటీవీ ఆమ్ని అనేటువంటిది ఏంటి అనే విషయాల్ని మీకు వివరించడానికి వచ్చినాం. కాసేపు మీరు జాగ్రత్తగా ఆలకించండి. అసలు ఏంటి ఏటీవీ ఆమ్ని అనేటువంటిది? ఇది ఒక యాపా, ఓటీటీయా, లేకపోతే దీని విషయాలు ఏంటి? ఆ విషయాలను కొంచెం మీరే ఛానల్ డైరెక్టర్గా ఉన్నారు కనుక కొన్ని విషయాలు వివరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండ్ greetings to Aradhana TV viewers, and firstly I thank God for this opportunity, and I thank both Pastor Raja and Swartha Raja garu meeku for taking time to be part of this program. Meeku andariki telusandi, we've launched ante soft launch antamu oka 3 months kindata ATV Omni ani oka OTT app మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని గురించి మేము ఆల్రెడీ ఇంతకు పూర్వం ఒక ప్రోగ్రామ్ చేశాము. ప్రజలలో మా వ్యూవర్స్లో జనరల్ అవేర్నెస్ అయితే వచ్చింది, కానీ దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది ఏంటి, దాన్ని ఎలా మేము డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మేము వాడడం ఎలాగా అనేది చాలా ప్రశ్నలు. స్పెషలీ సీనియర్ సిటిజన్స్ అంటే పెద్దలు, యంగ్స్టర్స్ కంటే ఈ టెక్నాలజీ యాప్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎక్కువ స్పిరిచువల్ కంటెంట్ మీద, స్పిరిచువల్ సబ్జెక్ట్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ తక్కువ యంగ్స్టర్స్కి. యాజ్ వీ గ్రో ఓల్డర్ వీ గెట్ క్లోజర్ టు గాడ్ అంటారు కదండి. అయితే పెద్దలు మాత్రము చాలా they follow, they are more spiritual, definitely I can say that. అయితే కానీ టెక్నాలజీ పరంగా వాళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు. ఇప్పుడు ఇది మనం ఏదైతే మాట్లాడుతున్నామో దిస్ ఈజ్ అ న్యూ టెక్నాలజీ. రాను సువార్త, the way the gospel is being presented to people or being preached is changing. ఈ రోజులలో ముఖ్యంగా అన్ని చర్చెస్, all evangelists, every ministry is using technology. అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అంటే పర్సనల్గా వెళ్ళి చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే జనాభా చాలా ఉంది ప్రపంచంలో. సో గాడ్ హెస్ గివెన్ us దిస్ డివైస్, దిస్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము ఇంకా తొందరగా, ఇంకా డీటెయిల్డ్గా, ఇంకా పర్సనల్గా మనము సువార్తను ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఒక మంచి అవకాశం ఇది. దీన్ని ఓటీటీ అంటారండి, ఓవర్ ద టాప్. ఇది ఒక యాప్. అంటే మీ అందరి దగ్గర మొబైల్స్ దాదాపు 80% అంటే యాక్టివ్గా ఉన్న ప్రజలలో 80% ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్కి ఇంటర్నెట్ కూడా ఉంది. సో ఈ ఇంటర్నెట్ ఉన్న ఫోన్స్ అన్ని అంటే స్మార్ట్ ఫోన్స్ అంటాం కదండి. ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాటన్నిటిలో ఈ యాప్స్ ఉంటాయి. మీరు తెరవగానే యాప్ ఉంటుంది. అంటే ఫోన్ చేయడానికి ఒక యాప్, ఫేస్బుక్ తెరవడానికి ఒక యాప్, నెట్ఫ్లిక్స్ చూడడానికి ఒక యాప్, న్యూస్ చూడడానికి ఒక యాప్, ఇట్లా రకరకాల యాప్స్ ఉన్నాయి. అయితే ఆరాధన టీవీ ద్వారా మనం చేసింది ఏంటంటే క్రిస్టియన్ కంటెంట్, స్పిరిచువల్ సంబంధించిన కంటెంట్ మొత్తము ఒక యాప్లో, అంటే చెప్పాలంటే ఒక పుస్తకంలో, ఒక షెల్ఫ్లో, ఒక అల్మారాలో అనండి, ఒక ఫైల్లో అన్నీ అందులో పొందుపరిచామండి. అంటే మీకు ఎవరిది వినాలన్నా, ఏ ఛానల్ చూడాలన్నా మీరు మొత్తము మీ మొబైల్ ఫోన్లో ఆ పర్టికులర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు మన ఏటీవీ ఓమ్ని అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది మనము నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే మీ చేతిలో మీకు సువార్తను పెడుతున్నాం ఒక యాప్ ద్వారా. అంటే ఒక డినామినేషన్కి అనే సంబంధం లేకుండా
అంటే ఆరాధన టీవీ మినిస్ట్రీ ఏంటంటే అవర్ మినిస్ట్రీ ఈజ్ టు ప్రమోట్ ఎవ్రీబడీస్ మినిస్ట్రీ. ఓకే, ఒక టీవీ ఛానల్ కనుక అందరినీ మీరు అంటే promote చేస్తారు. పెంటెకోస్టల్స్ అనొచ్చు, లూథరన్స్ అనొచ్చు, That's right. బ్యాప్టిస్ట్ అనొచ్చు, సిఎస్ఐ అనొచ్చు, ఆల్ మినిస్ట్రీస్ని ప్రమోట్ చేయడమే మా మినిస్ట్రీ. మాకంటూ స్వంత మినిస్ట్రీ ఏం లేదు, అందరి మినిస్ట్రీలను ప్రమోట్ చేయడమే మా మినిస్ట్రీ. That's really great. సో వీఆర్ నాట్ కాంపిటీషన్ టు ఎనీ మినిస్ట్రీ. Very good. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు తెలుసు, ఇప్పుడు పెంటెకోస్టల్స్ ఒక డాక్టర్న్, బ్యాప్టిస్ట్ ఒక డాక్టర్న్, లూథరన్ ఒక డాక్టర్న్. సో వీ డోంట్ గెట్ ఇన్ టు దోస్ డాక్టర్స్. మా ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేసింది ఒక ప్లాట్ఫామ్ అండి, Okay. అందులో Pentecostals ఒక స్టేజ్, ఒక పుల్పిట్ లాగా. Okay. దీని మీ పుల్పిట్ మీదకి వచ్చి రాజా గారు వచ్చి మాట్లాడవచ్చు, మీరు వచ్చి మాట్లాడవచ్చు, లూథరన్ వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు, పెంటెకోస్టల్ వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు, అందరూ మాట్లాడుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము. Very సో ఓటీటీ కూడా దిస్ ఇస్ అనదర్ ప్లాట్ఫామ్. అంటే స్టార్టింగ్లో మీరు చూస్తే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, దాని తర్వాత రేడియో, టెలివిజన్. ఓకే, ఇప్పుడు దీన్ని డిజిటల్, ఇది డిజిటల్ యుగం అంటారు. డిజిటల్ టీవీకి ఈ డిజిటల్కి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. టీవీ ఏంటంటే శాటిలైట్స్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా మీకు ఒక కేబుల్ కనెక్షన్ ద్వారా మీకు టెలివిజన్లో మీకు ప్రోగ్రామ్స్ వచ్చేది. ఇదేంటంటే ఇంటర్నెట్ ద్వారా మీకు మీ మొబైల్ ఫోన్ కానివ్వండి, మీ టెలివిజన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే టెలివిజన్ ద్వారా కానివ్వండి, డిజిటల్ అంటారు దీన్ని. డిజిటలీ యు ఆర్ ఏబుల్ టు గెట్ కంటెంట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అంటే ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి కేటగిరీకి, ఎంటర్టైన్మెంట్ అనొచ్చు, స్పోర్ట్స్ అనొచ్చు, మ్యూజిక్ అనొచ్చు, వీటన్నిటికీ ఒక్కొక్క యాప్స్ క్రియేట్ చేశారు చాలామంది. అయితే మనం ఏం చేసామంటే క్రిస్టియన్ కంటెంట్, క్రిస్టియన్స్కి సంబంధించిన కంటెంట్ అంతా ఒక దగ్గర మనము మన వ్యూవర్స్కి ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఏటీవీ హోమ్ని స్టార్ట్ చేశామండి. రాజా గారు, మీరేమనుకుంటున్నారు అసలు యాక్చువల్లీ ఈ యాప్ లేకపోతే ఈ ఓటీటీ అనేటువంటిది ఇది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి? ఈ క్రిస్టియన్ ఓటీటీ యాప్కి వేరే యాప్స్కి తేడా ఏమిటంటే, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలోని ఫేస్బుక్ ఒకటి ఉంది, యూట్యూబ్ ఒకటి ఉంది, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ చాలామంది అలవాటు చేసుకున్నారు. కానీ మీరు గమనిస్తే అందులో భక్తితో పాటు ప్రపంచంలో ఉన్న చెత్త కూడా రెండు కలిసి వస్తాయి. వాడు ఒక పాయింట్ చూస్తూ వేరే దానికి వెళ్ళటానికి మధ్యలో ఏం చేస్తాంటే డిజిటల్ టెక్నాలజీ ఏం చేస్తాంటే తెలియకుండానే అన్వాంటెడ్ థింగ్స్ని వాళ్ళు పుష్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ ప్రతి మైండ్ని కరప్ట్ చేయటానికి ఈరోజు అపవాది యొక్క బాగా సాధనం. సో వాడు ఒక 5 నిమిషాలు భక్తి చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వేరే దానికి మూవ్ అవుదామంటే అందులోని 100 పోస్టులు వస్తే వాడికి అన్వాంటెడ్ కంటెంట్ వస్తుంది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్, క్రిస్టియన్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని ఈ అన్వాంటెడ్ కంటెంట్ అనేది, డిస్టర్బెన్సెస్ అనేది, డిస్ట్రాక్షన్స్ అనేది ఏమీ లేకుండా ఏదైతే వాడు చూడాలనుకుంటున్నాడో అవే స్పిరిచువల్ దానికి సంబంధించి తన విశ్వాసముని పెంపొందించుకోవటానికి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈ క్రిస్టియన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ప్రజెంట్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు మన ఇండియాలోని కూడా ఒక క్రిస్టియన్ ఓటీటీ యాప్ అనేది లేదు. సో అలాంటి ఒక గొప్ప ఆలోచన పాల్ గారికి దేవుడు అనుగ్రహించడం అనేది ఇట్ ఈస్ బ్లెస్సింగ్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. దానిని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోగలిగితే అది వాళ్ళకే చాలా బెనిఫిట్ అవుతుందండి. మన ఇప్పుడు ఏటీవీ ఓమ్ని అనేటువంటి దానిలో ఎలాంటి విషయాలు అంటే ఇప్పుడు ఓన్లీ ప్రసంగాలేనా, లేకపోతే ఇంకేమైనా కూడా క్రిస్టియన్ సంబంధించిన విషయాలు మన దీనిలో ఈ యాప్లో ఇస్తూ ఉన్నారా? మంచి ప్రశ్న అండి. ఈ యాప్లో క్రిస్టియన్ ఛానల్స్, లైవ్ క్రిస్టియన్ ఛానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆరాధన టీవీ తీసుకోండి. ఆరాధన టీవీ లాంటి ఛానల్స్, క్రిస్టియన్ ఛానల్స్ వివిధ భాషలలో, ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్ని భాషలలో, ఇప్పుడు ప్రస్తుతం 6 భాషలలో లైవ్ టీవీ కనెక్షన్స్ ఇందులో ఉంటాయి. అంటే ఇందులో లింక్స్ ఉంటాయి. మీరు ఆరాధన టీవీ ఐకాన్ అక్కడ కనబడుతుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆరాధన టీవీ అక్కడ కనబడుతుంది. అదే రకంగా మీరు వేరే ఛానల్స్ తీసుకోండి. ఆ ఛానల్ ఇప్పుడు పవర్ విజన్ అని ఉంది మలయాళంలో, పవర్ విజన్ బటన్ ఉంటుంది అక్కడ. ఆ బటన్ అవుతాగానే పవర్ విజన్ టీవీ, ఆ పవర్ ఏదైతే మీరు నార్మల్గా టీవీలో చూస్తారో అది మీరు ఈ యాప్లో కూడా చూడొచ్చు. అది కాకుండా మనము ఇలాంటి టాక్ షోస్, సర్మన్స్, అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే ప్రస్తుతము మా టీవీలో మాట్లాడే
స్పీకర్స్ కానీ మంచి ప్రసంగాలు చేసే బెస్ట్ ఆఫ్ ద కంటెంట్, మంచి వర్తమానాలు అన్నీ కూడా అందులో మనం స్టోర్ చేసామండి. అంటే దాదాపు ఒక 1000 గంటల కంటెంట్, అంటే 1000 గంటలు అంటే దాదాపు ఒక 2000 సర్మన్స్ మీకు అందులో స్టోర్ చేసి పెట్టాము. సో దట్ మీరు ఎప్పుడంటే అప్పుడు ఆ పర్టికులర్, ఇప్పుడు మీరున్నారు, మీ ఫోటోతో అక్కడ ఒక ఐకాన్ ఉంటుంది, ఒక సిగ్నల్ ఉంటుంది అక్కడ, అది ప్రెస్ చేస్తే మీకు సంబంధించిన 2-3 ప్రసంగాలు ఉంటాయి. ఆ ప్రసంగంలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైనా చూడొచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ క్రిస్టియన్ కంటెంట్. అంతేకాకుండా పాటలు అండ్ పిల్లల కొరకని, ముఖ్యంగా కిడ్స్కి, చిన్న పిల్లలకి సూపర్ బుక్ అని సిబిఎన్ వాళ్ళు క్రియేట్ చేశారు. సిబిఎన్ తోటి మేము టైప్ చేసుకొని వాళ్ళ కంటెంట్ని మన యాప్లో ఇచ్చాము. సో చిన్న పిల్లలకి చిన్నప్పటి నుండే ఒక పిక్టోరియల్ వేలో మీరు ఒక మంచి క్రిస్టియన్ స్టోరీస్ మీరు చూపించవచ్చు. అంతేకాకుండా అండి, ఇది మొబైల్కి మాత్రమే కాదు, ఈ మొబైల్ ద్వారా మీరు టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ త్వరలో మీకు టీవీలో డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇంకొక 2-3 వీక్స్లో మనము అది కూడా డెవలప్ చేస్తున్నాము. ఒకవేళ ఇది అందరికీ అంటారా? ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళం అంటే మాకు టెక్నాలజీ తెలియదు. సో డూ యూ ప్రిఫర్ దట్ వీ షుడ్ ఆల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫోన్ అండ్ వీ షుడ్ ఆల్ హ్యావ్ దట్ డిజిటల్ అవైలబిలిటీ, ఇవన్నీ మనం కలిగి ఉండడం అవసరం అంటారా? మీ అనుభవంలో నుంచి ఏదైనా విషయాలని ఒకటి పంచుకుంటారు? అలాగా అవసరం అనుకుంటే అవసరం ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి వాళ్ళు ఎంత టైము స్క్రీన్స్లో స్పెండ్ చేస్తున్నారు అనేది ప్రాముఖ్యంగా వాళ్ళని ఆ స్క్రీన్ టైం నుండి డివోషనల్ టైంకి మళ్ళించటానికి ఈ ఓటీటీ క్రిస్టియన్ యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే, సహజంగా మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఏదైనా పలానా ఊరికి వెళ్ళారు, తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే ఊరికి వెళ్ళారు, మీరు అక్కడ టీవీలోని ఛానల్స్ కోసము మీరు వెతకాలన్నా కూడా, బట్ ఇదే యాప్ మీ దగ్గర ఉంటే మీరు ఈ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కూడా, రైట్, మీకు శాటిలైట్తో సంబంధము లేకుండా మీకు ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై అవైలబిలిటీ ఉంటే ఈ ఓటీటీ యాప్లో మీకు కావాల్సిన, మీకు ఇష్టమైన కంటెంట్ ఏ సమయంలోనైనా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. సో నేను విదేశాలకు వెళ్తున్నప్పుడు తెలుగు ప్రోగ్రామ్స్ మనకి రావు, మనం ఏదేదో అక్కడ ఇంకొక యాప్ నుండి అదే మనమే ఈ క్రిస్టియన్ యాప్ని క్యారీ చేసుకోగలిగితే మనకి కావలసిన కంటెంట్ ఎవరిది చూడాలనుకున్నా, ఎప్పుడు చూడాలనుకున్నా, ఏ సమయంలో చూడాలనుకున్నా అనుకూలత మనకు ఉన్నది కాబట్టి, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అండి. సో లిటరలీ ఒక మూవింగ్ క్రిస్టియన్ సర్మన్స్ని మనం ఎత్తుకొని మోసుకొని వెళ్తున్నట్టు అనమాట. సో ఏ సందర్భంలో అయినా వాక్యం వినటానికి, అద్భుతమైన పాటలు వినటానికి, ఆత్మీయంగా ఆదరింపబడటానికి దిస్ యాప్ విల్ డెఫినెట్లీ బీ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏటీవీ ఆమ్ని యాప్ ఈజ్ అ ఫ్రీ యాప్ అండి. ఓకే, మనం సహజంగా ఇప్పుడు ఏ స్పీకర్ అయినా ఆరాధన టీవీలోని మనం మాట్లాడంటే మూల్యం చెల్లించాలి. బట్ దో ఈ యాప్ ఆరాధన టీవీకి ఖర్చు అయినా కూడా ఇది అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. సో ఈ యాప్ డౌన్లోడ్ చేయటం వలన మీకు పోయేది ఏమీ లేదు, కానీ వచ్చేదే ఎక్కువ. సో ఆత్మీయంగా వచ్చేదే కానీ మీ జేబులో నుండి ₹1 పోయేది లేదు. దాంతోపాటు మీరు మీ విశ్వాసములో బలపడటానికి అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ ఇది. అసలు మీకు ఇది ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ ఆమ్ని యాప్ అనేటువంటిది తయారు చేయాలని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆలోచన ఏంటంటే అండి, టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంది. అంతకుముందు టెలివిజన్, ఆరాధన టీవీ చూడాలంటే ఇంట్లో కూర్చోవాలి, టెలివిజన్ ముందు ఆ పర్టికులర్ టైంలో రాజాగారి ప్రోగ్రామ్ 8 నుండి 8:30 వస్తుంటే ఆ టైంలో కూర్చొని చూడాలి. అయితే ఇప్పుడు టెక్నాలజీ, మనకు కొత్త టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే మనము అదే ప్రోగ్రామ్ని మనము ఒక మొబైల్లో ఒక యాప్ ద్వారా వేసి నాకు ఇష్టం వచ్చిన టైంకి నేను తన ప్రోగ్రామ్ కావాలంటే ఎక్కడంటే అక్కడ చూడొచ్చు. ఈ టెక్నాలజీ అవైలబుల్ ఉంది కాబట్టి దీన్ని మేము, అండ్ అంతేకాకుండా ప్రజలు కూడా స్లోలీ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వాచింగ్ ఫ్రమ్ టెలివిజన్ టు మొబైల్ ఫోన్స్లో వాచ్ చేయడము షిఫ్ట్ అవుతా ఉన్నారు. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుండి కొంచెం టెక్నాలజీ చేంజ్ అయింది, ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగింది. మీరు గమనిస్తే ఒక స్టడీ చేశారు రీసెంట్గా, యావరేజ్గా ఒక పర్సన్ ఎవరైనా, ముఖ్యంగా యవనస్తులు 7 hours ఈజీగా
వాడికి ఇష్టం వచ్చింది చూసుకుంటూ 7 hours గడుపుతున్నారండి. సో ఇది మేము విన్న తర్వాత చూసిన తర్వాత అరే వెన్ దే ఆర్ స్పెండింగ్ 7 hours 6 to 7 hours ఎవ్రీ డే ఆన్ ద మొబైల్ ఫోన్, మనము కూడా సువార్తను మొబైల్ ఫోన్లో అవైలబుల్గా ఉంచాలి అని ఒక ఉద్దేశంతో మేము దీని మీద ఇన్వెస్ట్ చేసి దాదాపు 6 నెలల నుండి పనిచేస్తున్నాము. ఒక 3 months నుండి ట్రయల్స్ చేస్తూ ఉన్నాము. సో ట్రయల్స్ అన్నీ సక్సెస్ఫుల్ అయిపోయాయి, దాదాపు కంటెంట్ అంతా వచ్చేసింది. సో దీన్ని మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాము. ఒక 33-34 వేల మంది ఈ రోజుకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని అడిగారు మీరు. మనకు ఫస్ట్ మన మొబైల్స్ గురించి మాట్లాడతాం. మొబైల్ ఫోన్స్లో 2 రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి. ఒకటి ఐఫోన్లో యాప్ స్టోర్ అని ఉంటుంది. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా యాప్ స్టోర్కి వెళ్ళాలి. యాప్ స్టోర్కి వెళ్ళి అందులో సర్చ్ బటన్ ఉంటుంది. ఆ సర్చ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ATV స్పేస్ ఓమ్ని OMNI అని మీరు సర్చ్ చేస్తే మీకు అక్కడ కనబడుతుంది. కనబడినప్పుడు ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, అక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఇన్స్టాల్ అయిపోతుంది ఒక 20-30 సెకండ్స్లో. అయిన తర్వాత అక్కడ మీకు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత మీకు ఒక OTP వస్తుంది, 1-time పాస్వర్డ్ మీ ఫోన్కి. ఆ 1-time పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ పేరు, మీ ఊరు పేరు ఇది ఇచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. మీరు ఇంతకుముందు అడిగారు, రాజా గారు చెప్పారు ఇది ఫ్రీ. చాలా యాప్ అంటే ఎంటర్టైన్మెంట్ యాప్స్ అంటే నెట్ఫ్లిక్స్ లాంటివి, తెలుగులో ఆహా అని ఉంది, ఇలాంటివన్నిటికీ మనం డబుల్ పే చేయాలి. అంటే నెలకు 200, 100, 150 అలా డబుల్ పే చేస్తేనే మనము వాళ్ళ కంటెంట్ చూడొచ్చు. కానీ ఇక్కడ ఇది ఫ్రీ. ATV ఓమ్ని ఫ్రీ. రిజిస్ట్రేషన్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే అది దట్ ఈస్ అ సెక్యూరిటీ అని అంటుంది. ఒక సెక్యూరిటీ కింద మనము ఎవరు చూస్తున్నారు మిస్యూజ్ కాకుండా ఉండడానికి అది అంత మట్టుకు మాత్రమే. మీరు చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే మేము డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి, ఇదేమన్నా మిస్యూజ్ అవుతుందా అని. అదేది మిస్యూజ్ కాదండి, అది ఓన్లీ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మీరు ఇది ఓన్లీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ OTP వచ్చిన తర్వాత పేరు, ఊరు, ఏ ఊరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ అయితే విజయవాడ రాస్తారు అంతే, వేరే ఏం లేదు. విజయవాడని పూర్తిగా కూడా రాయాల్సిన అవసరం లేదు, వాడ అని రాసినా పర్వాలేదు. ఓకే, దాని తర్వాత ఇంకొకటి రెఫరల్ కోడ్ అని వస్తుంది. ఆ రెఫరల్ కోడ్ మీరు ఆప్షనల్. అది రెఫరల్ కోడ్ ఏంటంటే రాజా గారు మీకు పరిచయం చేశారనుకోండి, రాజా గారికి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇస్తే రాజా గారి ద్వారా పరిచయం అయిందని మాకు తెలుస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అది కూడా ఎందుకు పెట్టామంటే వీ షుడ్ నో హౌ ద యాప్ ఈస్ మూవింగ్, హౌ పీపుల్ ఆర్ డౌన్లోడింగ్, అది ఆ ప్యాటర్న్ తెలియడానికి పెట్టాము. అదండి. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ యాప్. దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ ఐఫోన్ ఇస్ కన్సర్న్. రాజా గారు మీరు చెప్పండి, మీ చేతిలో ఉన్న ఫోన్ ఏంటిది? అది ఇవ్వండి, నాది ఆండ్రాయిడ్ అండి. ఐఎమ్ ఎన్ ఆండ్రాయిడ్ పర్సన్. సో ఇందులో మనకి ప్లే స్టోర్ అని ఉంటుందండి. సో ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకి ఇక్కడ సెర్చ్ అని ఉంటుందండి. ఇందాక పాల్ గారు చెప్పినట్టు సెర్చ్లోని ఇందులో కూడా సెర్చ్ ATV స్పేస్ ATV అని కొట్టేస్తే ఆటోమేటిక్గా అది ఆల్గోరిథంలోని రీడ్ అయిపోయి ఆమ్ని అని వచ్చేస్తుంది. ఇలాగా ATV ఆమ్ని అని మనకు వస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఒక బటన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ యాప్ స్టోర్లోని ఎలా వచ్చిందో OTP మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్ అనేది. సేఫ్ కంటెంట్. ఇప్పుడు చాలామంది మాకు యూట్యూబ్ యూట్యూబ్ ఉన్నది అంటున్నారండి. యూట్యూబ్లతో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్, పాపప్స్. ఈ రెండిటి వలన ఇప్పుడు మా కిడ్స్కి అయితే వీ హ్యాడ్ టు లాక్. మీరు నమ్మరండి, మెల్లిగా తెలియకుండానే ఈ యాప్స్, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వీడియో గేమ్స్, గేమింగ్, గ్యాంబ్లింగ్ అన్నీ మన క్రిస్టియన్ కంటెంట్లోకి వచ్చేస్తున్నాయి, బెట్టింగ్. సో అది ఆ ఒక్క విషయము ఈ OTT యాప్లో మనకు కనపడదండి, మన ATV ఓమ్ని యాప్లో కనపడుతుంది. సో దాట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకంటే పిల్లలకి ఇది ఎస్పెషలీ చాలా సేఫ్ టూల్ టు యూజ్. ఎవరు దీన్ని మొబిలైజ్ చేస్తే ఇది బాగా ఎక్కువ మందికి ఉపయోగకరంగా వెళ్తుంది?
పాస్టర్స్, ద చర్చ్ నెట్వర్క్. అంటే ప్రతి చర్చ్, ఇప్పుడు మీరు సామర్లకోటలో ఉన్నారు, మీ చర్చ్కి ఒక 200 to 300 మెంబర్స్ వస్తారు. ద క్రిస్టియన్స్ హూ కమ్ టు యువర్ చర్చ్, మీరు ఏది చెప్తే అది వాళ్ళు వింటారు. ఎందుకంటే దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యూ. సో మీరు దీన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఇప్పుడు ఏమవుతుంది, వారానికి ఒకసారి మీ దగ్గరకు వచ్చి మీ వాక్యం వింటున్నారు. ఈ యాప్ వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్లో మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ ప్రతిరోజు మీరు మీ వాక్యం చూడొచ్చు, మీ వాక్యంతో పాటు ఇతరుల దైవజనులు పాటలు వినొచ్చు. ఇప్పుడు ఈ యాప్ లో బైబిల్ కూడా పొందుపరుస్తున్నామండి. బైబిల్ కూడా ఈ యాప్ ద్వారా చదువుకోవచ్చు. ఇంకొక 10-15 రోజులలో బైబిల్ ని కూడా మేము అందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తెలుగులో, ఇంగ్లీష్ లో, వివిధ భాషలలో. ఓకే. అండ్ పీపుల్ హూ కెనాట్ గో టు చర్చ్, సండే మార్నింగ్ 6-7 o'clock నుండి మేము డిఫరెంట్ చర్చెస్, లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, పెంటికోస్టల్, ఎవాంజలికల్, డిఫరెంట్ చర్చెస్, అంటే ఈచ్ కేటగిరీలో, ఈచ్ డినామినేషన్ నుండి ఒక చర్చ్ లైవ్ లింక్ ఇస్తున్నాం ఇందులో, ఈ యాప్లో. అంటే ఇప్పుడు రాజా గారు బ్యాప్టిస్ట్ చర్చ్ అనుకోండి, ఆ బ్యాప్టిస్ట్ ఇంట్లో ఉన్నాడు, రాజా గారి మదర్ ఇంట్లో ఉన్నారు. సో షీ వాంట్స్ టు వాచ్ అ బ్యాప్టిస్ట్ సండే సర్వీస్, సో షీ విల్ బి ఏబుల్ టు వాచ్. ఇప్పుడు మీ ఇంట్లో పెంటికోస్టల్ ఏదన్నా ప్రోగ్రామ్, సండే సర్వీస్ మీరు మీ ఇంట్లో ఎవరైనా చూడాలి, ఇంట్లో చర్చ్కి రాలేకపోయారు, బట్ దే వాంట్ టు ఫాలో, ఎవరి డినామినేషన్ వారిది కాబట్టి ప్రతి డినామినేషన్ది ఒక లైవ్ ప్రోగ్రామ్ లింక్ కూడా ఈ యాప్లో ఇస్తున్నాము ఫ్రీగా. సో ప్రతిసారి వీ వాంట్ ఇంట్రడ్యూస్ అ న్యూ చర్చ్ టు అవర్ పీపుల్. బోత్ ఆఫ్ యూ, మీరు మీ చర్చే కాకుండా మీరిద్దరు కూడా ఎంత పాపులర్ అంటే యూ పీపుల్ కాల్ యూ అండ్ మీరు దాదాపు నెలకు ఒక 10-15 సంఘాలను దర్శించి మీరు ప్రసంగాలు ఇస్తారు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరిద్దరు డౌన్లోడ్ చేసుకున్నారు, మీరిద్దరు చూశారు, మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు ఆ పాస్టర్ గారికి ఆ మీరు ప్రసంగం చేస్తే, మీ ప్రసంగంలో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా తొందరగా వ్యాపిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇది మన క్రైస్తవులకు మాత్రమే అని కాదండి, ఇది మన క్రైస్తవుల ద్వారా క్రైస్తవేతరులకు కూడా సువార్త అందించడానికి ఇది ఒక మంచి మార్గం. ఇది ఫస్ట్ మనం క్రైస్తవులకు ఇంట్రడ్యూస్ చేసుకొని, అదే రకంగా ఫస్ట్ పాస్టర్ గారు అనౌన్స్ చేసి వారి కాంగ్రిగేషన్ని ఎంకరేజ్ చేసి డౌన్లోడ్ చేయాలి అని అంటే ఫస్ట్ హీ షుడ్ బి కన్విన్స్డ్, లైక్ ద వే రాజా గారు ఎలాగైతే కన్విన్స్ అయ్యారో అయిన తర్వాతనే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏదైనా యూ హ్యావ్ టు బి కన్విన్స్డ్ బిఫోర్ యూ ఎంకరేజ్ అదర్స్ టు డౌన్లోడ్. కాబట్టి మీరు పాస్టర్స్ని, మై అపీల్ అండ్ మై రిక్వెస్ట్ టు పాస్టర్స్ ఇస్, ప్లీజ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏటీవీ ఓమ్నీని, మీరు స్టడీ చేయండి యాప్ని. మీకు ఆ యాప్ మన సంఘస్థులకి ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు నమ్మితే మీరు మీ కాంగ్రిగేషన్కి ఇంట్రడ్యూస్ చేయండి. ఇదేమవుతుందంటే, వన్స్ క్రిస్టియన్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ దిస్, దెన్ మై పర్సనల్ బిలీఫ్ ఇస్ దే విల్ టుమారో వెన్ దే ఫైండ్ ఎవరైనా క్రైస్తవేతరులు కొన్ని ప్రశ్నలు గాస్పల్ గురించి అడిగినప్పుడు వాళ్ళకి ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు, మీకేమైనా పర్సనల్ బెనిఫిట్ ఉందా ఇందులోని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాం వలన? God has blessed my family immensely, and I've been a businessman. I don't know why, but God chose us to do something using technology to help the church and create a platform. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించాలనే దాని కొరకని ఇదొక మంచి సాధనం. ఓకే, టిల్ ఇట్ రీచెస్ ద లాస్ట్ పర్సన్. ఐ థింక్ దిస్ డిజిటల్ యుగం ఉంటుంది కదండి, దిస్ విల్ బి లాస్ట్. సో ఆ రకంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి మేము దీనిలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి అండి సువార్తరాజు గారు, ఇట్స్ అ గ్లోబల్ పుల్పిట్ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫస్ట్ ఏటీవీ ఓమ్ని యాప్ ఈజ్ నాట్ ఓన్లీ అ సైలెంట్ ఇవాంజలిస్ట్, ఇది ఒక గ్లోబల్ పుల్పిట్ అండి. సో ఈ ఏటీవీ ఓమ్ని యాప్ అనేది ఈజ్ బ్రింగింగ్ ఆల్ ద క్రిస్టియన్స్, ప్రపంచంలో ఉన్న దైవజనులు, బోధ చేసేవారందరినీ కూడా, థియోలాజియన్స్ కావచ్చు, అపాలజెటిక్స్ కావచ్చు, హెర్మిన్యూటిక్స్, ఇవన్నీ చేసిన వారందరినీ ఒక్క వేదిక మీద మనము కలవకుండానే
అందరినీ ఒక్క వేదికని కలపటం. తీసుకుని సో ఇట్ ఈస్ బ్రింగింగ్ ది ఎంటైర్ వరల్డ్, క్రిస్టియన్ వరల్డ్ని ఒక చోటుని చేర్చటం అంత సామాన్యమైన విషయం కాదు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, స్పెషల్లీ మీరు పాస్టర్స్ గురించి అన్నారు కదండి. పాస్టర్స్కి అంటే మోస్ట్ ఆఫ్ ద పాస్టర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి, ముఖ్యంగా మారుమూల ప్లేసెస్లో చాలామంది దైవ సేవకులు పిలుపుని బట్టి వాళ్ళు మినిస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి వారు ఉన్న పరిస్థితుల వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు సెమినరీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు ప్రాపర్ బైబిల్ కాలేజ్ టు లెర్న్ సిస్టమాటికలీ. వాళ్ళ కొరకు కూడా ఇందులో కంటెంట్ తీసుకొస్తున్నాం. ఐ మీన్ దిస్ యాప్ ఈస్ డెవలపింగ్. వాళ్ళ కొరకు కూడా ఒక బైబిల్ స్కూల్ లాగా, బైబిల్ స్టడీస్ లాగా, బైబిల్ క్లాసెస్ లాగా అది కూడా తీసుకొచ్చే మార్గాలు మేము వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో రాజా గారు అన్నట్టు ఇది యాప్ ఓవర్ నైట్ అన్నీ అయిపోవండి. ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నాం. రేపు ఇంకొక కొత్త ప్రయోగం ఏదైనా ఉండి ఎవరైనా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు అది కూడా తెస్తాము. అంటే దీంట్లో ఎంత వర్సటాలిటీ ఉందంటే ఏదైనా చేయొచ్చు మనం ఇందులో ఎనీ కంటెంట్ వీ కెన్ బ్రింగ్ అండ్ దెన్ టేక్ ఇట్ టు అవర్ పీపుల్. ఇంకా ఎవరినైనా మనం పోనీ చెప్పి మనం వారికి అవకాశాన్ని ఇచ్చి మనం ఈ ఏటీవీ ఆమ్ని గురించి పరిచయం చేయడానికి ఏమన్నా అలాంటి ఆలోచన మీకుందా? మా ప్లాన్ ఏంటంటే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో వీఆర్ ప్లానింగ్ టు అపాయింట్ అబౌట్ 100 promoters వెరీ గుడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నా మనవి ఏంటంటే యవనస్తులు నిరుద్యోగంగా ఉండి కొంచెం చదువుకొని, పెద్ద దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, కొంచెం మాటకారితనం ఉండాలండి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి కలవాలి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అంటే ఎలాంటి వ్యక్తి కావాలి? కొంచెం హీ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ ఆ భాషలో, తెలుగులోనే ఒక మొబైల్ ఫోన్ ఉంటే మంచిది. వెళ్ళి మన దీని గురించి మన ఆరాధన మా మినిస్ట్రీ గురించి అన్ని, ఏటీవీ ఓమ్ని ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. ఆరాధన టీవీ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. హోలీ ల్యాండ్ టూర్స్ ఈజ్ వన్ అదర్ మినిస్ట్రీ. మ్యాట్రిమోనీ అని ఒకటి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక క్రైస్తవ గృహానికి కావలసినవన్నీ మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించి ప్రార్థన చేసి, వాళ్ళతో ఇది డౌన్లోడ్ చేయించి, అండ్ ఫోన్లోనే కాదండి, ఇంకొక 15-20 డేస్లో టీవీలో కూడా డౌన్లోడ్ చేయించే ప్రక్రియ ఉంది. అది ఇంకా కొంచెం కష్టమైన పని కాబట్టి మేము ట్రైన్ చేసి పంపిస్తాము. మీ టీవీలో డౌన్లోడ్ చేసి దాన్ని ట్యూన్ చేసి మీకు ఆ రిమోట్లో ఎలా చేయాలో అన్ని చెప్పేసి వస్తారు. దాని కొరకని వీఆర్ ట్రైంగ్ టు అపాయింట్ అబౌట్ 100 promoters. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ కింద వేసిన నంబర్స్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ వీ విల్ ట్రైన్ యూ and we will appoint you. You will be paid salary. And this is another opportunity for youngsters in వాళ్ళు ఉన్న ఊర్లోనే. ఈవెన్ వెహికల్ కూడా అవసరం లేదు. ఒక 4-5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న క్రైస్తవులందరినీ కలిసి, అక్కడున్న పాస్టర్స్ని కలిసి, అక్కడున్న చర్చ్ మెంబర్స్ని కలిసి ఇది పరిచయం చేయడం, అంతే పని. సో ఐఎమ్ ఇన్వైటింగ్, మీరు చూస్తున్నవారు, మీకు తెలిసిన వారు ఎవరైనా నిరుద్యోగస్తులు ఉంటే మీరు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. బైబిల్ బేస్గా ఇలాంటి విషయాలని మీరు ఏదైనా సపోర్ట్ చేయడానికి ఉందా? అంటే మనం పెట్టేటువంటి వివిధమైన కాంటెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్ కానీ, లేకపోతే ఏదైనా కథలు కానీ, లేకపోతే ఏదైనా జీవిత గాథలు కానీ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక ఉపమానాలు అంటే కథలు పరంగా పారబుల్స్ ద్వారా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాక్యం మీరు నమ్మరండి, ఆ పారబుల్స్ ద్వారా ఆదరింపబడిన వారు చాలా మంది ఉన్నారు. ఈ ఏటీవీ ఆమ్ని యాప్లో ఈ టెస్టిమోనియల్స్ ద్వారా, ఈ క్రిస్టియన్ స్టోరీ టెల్లింగ్ ద్వారా చాలా మందికి లబ్ధి జరుగుతుందండి. 100%. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు టీవీలో మేము ఒక క్యూఆర్ కోడ్ కూడా ప్రోగ్రాంలో స్క్రీన్ మీద ఉంటుందండి. స్క్రీన్ మీద ఉంది క్యూఆర్ కోడ్. యాప్ స్టోర్కి ఒక క్యూఆర్ కోడ్, ప్లే స్టోర్కి ఒక క్యూఆర్ కోడ్. మీరు అది స్కాన్ చేసుకుంటే వెంటనే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. దైవ సేవకులే కానీ, యవనస్తులే కానీ, పెద్దవాళ్ళే కానీ, పెద్దవాళ్ళైతే మీ పిల్లల్ని అడిగి కానీ ఏటీవీ ఆమ్ని అనేటువంటి యాప్ని ఇప్పుడు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఈ విషయంలో మాతో మీరు కూడా కలిసి చేయి కలిపి మీరు పనిచేయాలని అనుకున్నట్లయితే మమ్మల్ని మేము ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. మేము మనమందరం కలిసి ఈ సత్య సువార్తని సర్వలోకానికి మనం అందిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ us all. ప్రైజ్ లార్డ్ నాయనా, ప్రైజ్ లార్డ్ గారు. చాలా సంతోషం. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి.